హలో ఫ్రెండ్స్, జామును ఇలా చుట్టుకోవాలి. చుట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు కాల్చి పాకంలో వేయడం చూపిస్తా ఫ్రెండ్స్. నూనె ఎక్కువ వేడి కూడా కావద్దు, నార్మల్గా ఉండాలి. ఎక్కువ వేడి అయితే కూడా ఇట్లా ఏంటంటే కలర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అంతే వేడి ఉండాలి నూనె ఫ్రెండ్స్. ఇగో మేమైతే ఇప్పుడైతే కడాయిలో వేసిన. ఎక్కువ వేడి కావద్దని చెప్పినాం కదా ఫ్రెండ్స్. చూడండి, ఎక్కువ వేడైతే కలర్ వచ్చేసి లోపల కాలదు, పైన ఊరికే కలర్ వచ్చి. కడాయి ఎందుకు తిప్పుతున్నామంటే ఇట్లా పైకి లేస్తుంది. జాగలో కూర్చుంటుంది కదా జామును, అవి లేస్తాయి, పైకి లేస్తాయి. ఫ్రెండ్స్ ఇగో ఇలా అనుకోవాలి. ఒకటేసారి ఇట్లా పెట్టొద్దు, ఎందుకంటే అది జారా విరిగిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, అట్లా మెల్లగా మెల్లగా అంటేనే పైకి లేస్తాయి. అప్పుడు లోపల కూడా మంచిగా కాలి కలర్ఫుల్గా ఉంటాయి. చిన్న మంట ఫ్రెండ్స్. ఇగో ఇంత చిన్న మంట పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, జామున్, కేసరి జామున్ లోపల ఇట్లా ఓపెన్ చేసినాక చూపిస్తా ఫ్రెండ్స్. ఇట్లా ఇరగొట్టి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే వేసుకోవాలి నూనెలా. ఒకటి వేసుకోకుండా ప్లేట్తోనే డైరెక్ట్ వేసేసుకోవాలి. కింద లేవాలి. కింద కూర్చున్నాయి కూడా లేస్తాయి కాబట్టి అతుక్కోకుండా. కానీ మీరు కూడా అలా తిప్పాల్సిన అవసరం లేదు, మీరు ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి. మేమైతే ఎక్కువ ఐటమ్స్ చేస్తాం కాబట్టి ఇలా తిప్పుతాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లేస్తున్నాయి. ఫస్ట్ చూపించలేదు, సెకండ్ చూపిస్తున్నాం వరకు కాల్చుకున్నాము. ఇక పాకం వేసేసినాం. ఇక కాల్చినవి కూడా ఇక పాకంలో వేసేసినాం. నేను ఇంతకుముందు చెప్పిన కదా ఫ్రెండ్స్, ఎందుకంటే పెద్ద బగానా ఎందుకు పెట్టినామంటే ఇక ఇట్లా కుళ్ళ ఉంటాయి, ఒకటికొకటి అతుక్కోకుండా మంచిగా ఉంటాయి, నీట్గా ఉంటాయి అనేసి గిన్నె పెద్దది పెట్టినాం. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్, ఇవైతే చాలా బాగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, కేసరి జామున్ అన్న కదా, ఇలా కలర్ వస్తుంది లోపల. చూడండి, ఇలా కలర్ ఉంటుంది, చాలా బాగుంటుంది కలర్ కూడా. సాఫ్ట్గా ఉంది, సరిపోయేంత చక్కెర కూడా ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి మీరు కూడా ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. కావాలంటే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చాలా సాఫ్ట్గా కూడా ఉంది. నేనైతే వేడి తినేస్తున్నా. ఇదిగో పాకం కూడా ఇలా కలర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్, జామునీ కలర్ చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూడండి ఫ్రెండ్స్, జామును రెడీ. కొంచెం పాకం అయితే వేడి చేసుకోవాలి. అంటే
అంటే మేమే చేస్తాం ఫ్రెండ్స్. జామున్ చేస్తాం, అన్ని రకాల స్వీట్లు చేస్తాం క్యాటరింగ్లో.